సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి పేదల ఆకలి తీరుస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే వేముల వీరేశం. పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించాలన్న ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డుతో పాటు చిట్యాల మండలం పెద్ద కాపర్తిలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని స్థానిక తహసీల్దార్ కృష్ణతో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే. రానున్న రోజుల్లో ప్రతి పేదవారికి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు ఎమ్మెల్యే. రేషన్ బియ్యంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉగాది నాడు ముఖ్యమంత్రి గారు అధికారిక లాంఛనాలతో ప్రారంభించి ఈరోజు నియోజకవర్గాల్లో నిన్న జిల్లా హెడ్ క్వార్టర్లో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న ప్రారంభించి నియోజకవర్గాలలో ఈరోజు ఎమ్మెల్యేలు ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దీని మూలంగా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి బియ్యము బ్లాక్ మార్కెట్ జరగకుండా, బ్లాక్ దందా జరగకుండా ఒకమైనటువంటి బియ్యము, ప్రజలు తినేటువంటి బియ్యము, పేదవాళ్ళు ఉన్న వాళ్ళని తారతమ్యం లేకుండా అందరికీ సమానమైనటువంటి పద్ధతుల్లో బియ్యం ఇవ్వాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదని భావించి ఈ ప్రభుత్వం ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది చాలా శుభసూచకం, ఆనందం. ఈ దేశంలోనే ఈ రాష్ట్రం చేయని, ఈ దేశ ప్రధాని సైతం చేయనటువంటి ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. 5 మంది ఒక కుటుంబ సభ్యులుంటే 5 30 కేజీల బియ్యం వాళ్ళకి అందుతూ ఉంటాయి. ఆ 30 కేజీల బియ్యం బయట మార్కెట్లో కొనుక్కుంటే 1200 రూపాయలు అవుతుంది. ఆ 30 కేజీల బియ్యం ఈరోజు ఆ పేదవాళ్లకు వాడుకోవడానికి ఉపయోగంతో పాటు 1200 రూపాయలు వాళ్లకు మేలు చేసినట్టుగా అవుతాం. దీని మూలంగా కుటుంబానికి ఆర్థిక ఉపశమనం వస్తుందని చెప్పేసి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇంకా కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాం. ఇది గొప్ప కార్యక్రమం, దేశంలో చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. చరిత్రలో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం పేరు అనేటువంటి చిరస్థాయిగా